రేవంత్ పాలనలో బీఆర్ఎస్ నేతలపై పోలీసుల జులుం తారాస్థాయికి చేరింది. గులాబీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలను ఖాకీలు టార్గెట్ చేశారు. మంగళపల్లి గ్రామానికి చెందిన గులాబీ నేత కందికంటి నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసు బనాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. గులాబీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. నాగేంద్రబాబును వెంటనే విడుదల చేయాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేమైనా మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘాలు తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు కొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారు. 5 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారా? ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కాదు. ఈడ కాకుండా ఇంకో పోస్టింగ్. గులాబీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు పోలీసులు. తాజాగా నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను ఖాకీలు టార్గెట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన కూడా పోలీసుల అక్రమ అరెస్టులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అక్రమ కేసులు అనేది పెడతా ఉన్నారు. ఈ రోజు మంగళపల్లి గ్రామానికి సంబంధించినటువంటి దళిత నాయకుడు, అదేవిధంగా వికలాంగుడు కూడా నాగేంద్రబాబు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అతని పైన అక్రమంగా కేసు పెట్టి వేకోజామునే ఆ ఇంట్లో జరబడి అక్రమంగా అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పంపించడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, కేసు నమోదు చేశారా, కేసు ఏ చట్టాల కింద నమోదు చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగినప్పుడు కూడా పోలీసుల నుంచి మాత్రం సమాధానం లేదు. దీంతో మండల పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ కూడా అక్కడికి చేరుకొని పోలీసుల తీరు నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే వాట్సాప్ లో పోస్ట్ పెట్టినంత మాత్రాన పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడి అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారంటూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే దళిత నాయకుడు అయినటువంటి నాగేంద్రబాబును వెంటనే విడుదల చేయాలి. అసలు వికలాంగుడు కూడా వికలాంగుడని చూడకుండా, కనీసం మానవత్వం లేకుండా పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా అతన్ని ఇంట్లోకి జొరబడి ఎలా అరెస్ట్ చేశారంటూ కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. పోలీసుల తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎలాంటి కారణం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆ చెప్పు చేతిలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన విధంగా వారికి అనుసరణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏ విధంగా అక్రమ అరెస్టులు పెడతారు, అక్రమంగా కేసులు పెడతారంటూ కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా నకరికల్ నియోజకవర్గంలోనే పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతుందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో పోలీసులకు ఎలాంటి చట్టాలు పనిచేయట్లేదు, ఎలాంటి రాజ్యాంగం పనిచేయట్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుంది అంటూ కూడా చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా చెరుకు సుధాకర్ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే నాగేంద్రబాబును బేషరత్తుగా విడుదల చేయాలి, పోలీసులు క్షమాపణ చెప్పాలని కూడా అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం నకరికల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కొనసాగుతా ఉంది. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేమైనా మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘాలు తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురా.